దాని మీదన సివిల్ సప్లైస్ అధికారులను ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేయమన్నారు, రెవెన్యూ అధికారులను తోడెళ్ళమన్నారు, అక్రమార్కుల మీద కేసు పెడతారు, లోపల వేస్తారు, ఇట్లాంటి వార్తలు వేశారు. అప్పుడు తర్వాత కొంతమంది రేషన్ కార్డు తీసేశారు. వాళ్ళు ఎవడన్నా మాట్లాడాడు, గాయ్ నువ్వేమంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎంత ఉంది నీకు సంపాదన, హ్యాట్ అని చెప్పేసి ఆయన దబాయించడం కానీ ఇదంతా అడిగితే అప్పుడు మాట్లాడే ధైర్యం చేయడు. పోలీస్ కేసు పెడతామంటారు. ఎందుకని? నువ్వు అర్హత లేకపోయినా తీసుకున్నావు నువ్వు అని కేసులు పెడతామని అప్పట్లో హడావిడి చేశారు. వాస్తవంగా 2004 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాల్లో అది కూడా ఒకటి. అనర్హత వేటు పేరుతో కొంతమంది తీసేయటం, బియ్యం కూడా రేట్లు పెంచడం లాంటి. ఇప్పుడు జగన్ దగ్గర చూస్తే కేంద్ర ప్రభుత్వం లెక్కన కేంద్రం ఇస్తున్నటువంటిది 85 లక్షల కుటుంబాలకి రేషన్ ఇస్తుంది. అంటే కేంద్రం దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో పేదలు 85 లక్షలే, 85 లక్షల కుటుంబాలు. అసలైతే నీతి ఆయోగ్ రాసిన లెక్క అయితే 30 లక్షల కుటుంబాలే. కేవలం 6% మాత్రమే పేదరికం ఉందని చెప్తుంది. అది 14 నుంచి 6% తగ్గిపోయింది. కానీ కేంద్రం ఇస్తున్నటువంటి రేషన్ అయితే 85 లక్షల కుటుంబాలకి. కానీ రాష్ట్రం ఇస్తున్నటువంటిది 1,45 లక్షల కుటుంబాలకి. అంటే 60 లక్షల కుటుంబాలు మధ్యతరగతి. వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ పేదల పేరుతోనే పథకాలు పొందుతున్నారు. వాళ్ళకి రేపు పొద్దున్న తీసేస్తారు వీళ్ళు. అది ఏమని చెప్తారు? ఇట్లాగే నేను చెప్పినట్టు ముందు దాని మీద ఫస్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, 6 డజన్ నెట్వర్క్లు కూడా వేస్తాయి. లంచాలు తీసుకుని ఇచ్చారట రేషన్ కార్డులు, వాళ్ళందరూ అక్రమార్కులు, వాళ్ళని జైల్లో పడేయాలి, ఈ టైపులో స్టోరీలు రాస్తారు. ఆ తర్వాత వెరిఫికేషన్ అని బిగిన్ చేస్తారు. మీ అంతటి మీరుగా స్వచ్ఛందంగా ఇస్తే మీ మీద ఏ కేసు ఉండదు, వదులుకోండి లేకపోతే అని చెప్తారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి కేసులు ఒక 4-5 మీద పెడతారు.